అన్న ఇప్పుడైతే మనమైతే విజయ్ దేవరకొండ అన్న కొత్త సినిమా అయితే వచ్చింది. సినిమా పేరు కింగ్డమ్. సో మనం ఇప్పుడైతే చూడటానికి అయితే వెళ్దాం పద. అరే నిజంగా మనం ఇక్కడ ఇచ్చుకుందాం అన్న, ఏదో ఒక రోజు సబ్స్క్రైబ్ టు మున్నాబాయ్ గేమింగ్ అని చెప్పి నేను బ్యానర్ వేయిస్తాను. బ్యానర్ ఇచ్చిన రోజు చూడండి. చలో గాయ్స్ ఇప్పుడైతే మన కొండ అన్న మూవీ చూడటానికి అయితే వెళ్తున్నాం. చలో లెట్స్ గో. కింగ్డమ్ వచ్చేసింది అన్న. కార్డు అయితే పడిపోయిందన్న. ఇదిగోనగా సర్టిఫికెట్ కార్డు. ఓనర్ గారు అన్నయ్య కేసీ పెంచాలంట. ఓకే ఓ ఓపెనింగ్ షాట్ దా 2 కొండలు. దేవరకొండ అన్న సినిమా కొండతో స్టార్ట్ అయింది. ఓ రే అలా లోడ్ చేస్తున్నప్పుడు ఫైర్ వెనక్కి వచ్చి మొహం పచ్చడి అయితే ఎలా ఉంటుందిరా? ఓయ్ కొండన్న కొండలో నివసించేవాడు గైస్. ఒడ్డి అమ్మ గైస్ కింగ్ కింగ్ నా మాటే శాసనం. ఈడ అందరూ నా మాటనే వింటారు. వేసారా వేసే అన్న అబ్బా వలయం చీలుకున్నది. అన్నా ఏ మాటగా మాట స్టార్టింగ్ స్లోమో షాట్లు బాగున్నాయి. దేర్ సీసీ బ్యాక్ సైడ్ వేసారు. అయినా వాళ్ళు పిచ్చినా కొడుకులు అక్కడ నుంచొని చూసే బదులు పడవ దగ్గరికి పరిగెట్టచ్చు కదా. మాస్క్ కింద పడింది. అన్నదా మళ్ళీ జన్మిస్తాడు. సూర్యుడిని చూసినప్పుడు ఓ ఇప్పుడు ఈడా నాకెలా తెలుస్తుంది? విజయ్ దేవరకొండ ఏం ఇచ్చినాడు బ్రో విజువల్స్. అరే ఈ మధ్యన ఈ యానిమేషన్లు ఈ టైటిల్స్ వచ్చే చాలా బాగుంటున్నాయి ఈ మధ్యన సినిమాలు. యాక్చువల్ సినిమా కన్నా దీని అమ్మ వీళ్ళు వేసే టైటిల్స్కి ఏ పాలు ఉన్నాయి మావా. చూడు దిగుతుంది. ఇదే బాగున్న షాట్, యాక్చువల్ షాట్. అన్న గుర్రం ఎక్కిన సీన్ అసలు చూపిలేక ఆటో గుర్రం. మ్యూజిక్ గూస్ బంప్స్. అదే వీళ్ళందరూ పడవెక్కి పారిపోయారు. లిటరల్లీ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. వెళ్ళిపోయింది పడవ. ఇంకా ఒక పాప బతిగా ఉంది. ఓకే ఓకే జెర్సీ మూవీ డైరెక్టర్ అంట మావా. ఇప్పుడు ట్రాన్సిషన్ వేరే లెవెల్ ఇంట్రో మామా. స్టార్టింగ్ కాంటెక్స్ట్ సెటప్ చేసింది అయితే కేవలం టైటిల్ కూడా. ఇది పాట స్లోడ్ అయిపోవాలిగా. ఈ డైలాగులన్నీ బస్సులో ప్రాక్టీస్ చేసుకుని వస్తావా వచ్చేటప్పుడు? సాయిరా మీద నిమ్మకాయ పడిందిరా. నేను ఆయన ఉండడో లేదు చూసేస్తా. ట్రెండ్ మాత్రం ఏమవుతుందిరా సాయిరా ఉంది. మళ్ళీ జరగదు. వాట్ ఏ ట్రాన్సిషన్. సరే యాదగిరి రేపు పొద్దున వారిని డ్యూటీకి రమ్మని చెప్పు. అయిపోయింది. నేను చెప్తున్నా ఉద్యోగం పోయింది. ఏదో అనుకోకుండా జరిగిపోయింది సార్. ఏం పర్లేదురా, డ్యూటీలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏమి కామన్ రా ఉమా. సరే అన్న. రే ఉమా ఇవన్నీ కామన్ రా. ఏందన్నా మ్యూజిక్, ఏందన్నా ఈ ఐ షాట్లు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? కిచిడి అయిపోయిందన్నా.
నీ కిచిడి అయిపోయిందన్న. అన్నీ వదిలేసి రావాలి. ఇదో మీ పనిష్మెంట్ లాంటిది. అమ్మని, ఊరిని, నీ ఉద్యోగం. సార్ ఒక్క నిమిషం నాకే అయిపోయింది పెట్టండి. అన్న, పోనీ అయిపోయింది. మీ అన్న కోసం చేస్తావా? ఇప్పుడు చేస్తాడు వీక్ పాయింట్ సింటితో కొట్టావురా. వెతుకుతున్నావంట కదా శివ. దురాశ దుఃఖానికి చేటు. ఒక్క మాట చాలు సార్ నాకు. అన్న పడ్డాడు, గదిగా నిజమైతే పెద్ద గుంటలో పడ్డాడు. వల్ల పడ్డాడు అన్న. మీరు చెప్పింది చేస్తా. మీ అన్న శివ ఊరు బయట వెయిట్ చేస్తాను. లీడర్ బ్రో, నెక్స్ట్ కాదు. ఎక్కువ టైం లేదు. వాళ్ళ మొగుడు ఇప్పుడు మనోడు వచ్చేవాడే కింగా. అండ్ అన్న ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయింది. ఫస్ట్ హాఫ్ నేను చెప్తున్నా కదా, స్టోరీ బాగుంది. యాక్చువల్లీ బ్రదర్ సెంటిమెంట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. అన్న మ్యూజిక్ అయితే బాగుందన్న నిజంగా. ఏదైతే బీజిఎం ఉందో అది అలాంగ్ విత్ సిచ్యువేషన్స్ ఆర్ఎల్స్ ఫైట్స్లో వస్తాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే మనం థియేటర్ నుంచి ఇంటికి రావడం జరిగింది. సెకండ్ హాఫ్ మేమైతే థియేటర్లో ఏం రికార్డ్ చేయలేదు, ఇంటర్వెల్లో కూడా రివ్యూ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. అండ్ మూవీ నీకు నచ్చిందా అని అడిగితే యావరేజ్ అని నేను చెప్తాను. నాకు అంత నచ్చలేదు, అంత నచ్చకుండా కూడా లేదు. నాకు సినిమాటోగ్రఫీ మొత్తం ఆ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసిన విజువల్గా స్లోమో చేసిన ఎవ్రీ షాట్, దేవరకొండ అన్నని కొద్దిగా హైప్ చేసిన ప్రతి షాట్ నాకు నచ్చింది, ఎలివేషన్దే యాక్చువల్లీ. అండ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నేను స్టోరీకి అంత హుక్ కాలేకపోయాను. నేను మధ్యలో ట్రేడ్ కూడా చేశాను, నేను ఒప్పుకుంటాను. నేను దాంట్లో కొద్దిగా పోగొట్టి, కొద్దిగా గెలిచి, కొద్దిగా పోగొట్టి ఇలా ఇచ్చి తీసుకోవటం అవన్నీ జరిగినాయి. ఫోన్ కూడా కాసేపు చూశాను. మ్యూజిక్ చెప్పాలి మమ్మ, మ్యూజిక్ చాలా బాగుంటుంది. మీకు సినిమా స్టార్ట్ అయినప్పుడు లైక్ ద బిల్డ్ ద కాంటెక్స్ట్ సో వెల్. నాకైతే నేను మంచి సినిమా చూస్తున్నాను రా అన్న వైబ్ వచ్చింది ఫస్ట్ హాఫ్లో. యూ పీపుల్ విల్ ఎంజాయ్ ద మూవీ. అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, అంత ఎక్కువ హైప్ పెట్టుకొని వెళ్ళకండి మైండ్లో. ఒక డీసెంట్ యావరేజ్ మూవీ అని అనుకొని వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా. యూ విల్ ఎంజాయ్. అండ్ యాక్టింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే కనుక ఫస్ట్ నాకు వాళ్ళ అన్నయ్య యాక్టింగ్ బాగా అనిపించింది. ఓకే, ఆ తర్వాత దేవరకొండ అన్నది బాగా అనిపించింది. ఆ తర్వాత విలన్ది పర్లేదు అనుకుంటున్నాను. కొన్నన్నకి నేనైతే ఎల్యూ ఒక 2.5 స్టార్. నాట్ డిస్సాటిస్ఫైడ్, నాట్ సాటిస్ఫైడ్, మధ్యలో. ఫర్ విజువల్స్, ఫర్ యాక్టింగ్, ఫర్ సీన్ సెటప్స్ లైక్ సబ్బు నొరక దగ్గర కొట్టుకుంటూ ఉంటారు అనమాట, అక్కడ బాగుంటుంది. పుచ్చుక్ అని కలర్ వేసి మీరు వెళ్ళండి. యూ గైస్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ ఫ్యామిలీ స్టార్ కాబట్టి ఫ్యామిలీ మూవీ, మీరు వెళ్ళి ఫ్యామిలీతో చూడొచ్చు. ఈసారి అర్జున్ ఏం కనిపించడు, బాగుంటుంది. అండ్ bye guys, hope you guys enjoyed the vlog. Love you all, thanks for watching until now. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వ్లాగ్ కాదు, సినిమా ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ సినిమాకి వెళ్ళి రివ్యూ ఇవ్వమంటారో కూడా చెప్పండి. ఓకే, బాయ్, పీస్ అవుట్, బాయ్ క్యూటీస్, స్టే హైడ్రేటెడ్, బాయ్. From